హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మామీస్ టేల్స్. ఈరోజు సిరిధాన్యాల్లో ఒకటైన సజ్జల గురించి బెనిఫిట్స్ మరియు తయారీ విధానం చూద్దాం. సజ్జల బెనిఫిట్స్: ఇది గ్లూటెన్ ఫ్రీ, వెయిట్ లాస్కి బాగా హెల్ప్ చేస్తుంది, మన హార్ట్ను మంచిగా ఉంచుతుంది, పాలిచ్చే తల్లులకి పాల ఉత్పత్తిని పెంచుతుంది, న్యాచురల్ డీటాక్స్ కూడా. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకుని దాంట్లో ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోండి. 4-5 పచ్చిమిర్చి తురిమింది కానీ పేస్ట్ కానీ వేసుకోవచ్చు. హాఫ్ కీరా తురిమింది వేసుకోండి. హాఫ్ క్యారెట్ తురిమింది వేసుకోండి. 75 గ్రామ్స్ పాలకూర కడిగి సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. హాఫ్ క్యాప్సికమ్ సన్నగా ముక్కలుగా కోసుకుని వేసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని వెజిటేబుల్స్ అన్నీ బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. వెజిటేబుల్స్ పర్టికులర్లీ ఇవే వేయాలి అనేది ఏమీ లేదండి. మీ దగ్గర ఉన్న ఏ వెజిటేబుల్స్ అయినా తురిమేసి కలుపుకోవచ్చు. నేను ఇక్కడ 2 కప్పులు సజ్జల పిండిని తీసుకుంటున్నాను. పిండిని ముందల నీళ్లు పోసుకోకుండా వెజిటేబుల్స్లో వచ్చిన నీళ్లతోనే బాగా కలుపుకోవాలి. పిండిని ఒక ముద్దలాగా చేసుకుని చెక్ చేసుకోవాలి. ఇది రొట్టె చేయటానికి అనువుగా ఉందో లేదో. వెజిటేబుల్స్ కనుక మీకు ఎక్కువ అనిపిస్తే దాంట్లో కొంచెం పిండి వేసుకుని కలుపుకోవచ్చు. పిండిలోకి కొంచెం ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకే వాటర్ పడుతుంది. కొంచెం పలసనైనా పర్వాలేదు. స్టార్టింగ్ సజ్జ రొట్టెలు చేసే వాళ్ళకి కొంచెం పలసగా ఉంటేనే మీకు సాఫ్ట్గా స్ప్రెడ్ చేసుకుని ఒత్తుకుంటాకి బాగుంటుంది. సజ్జ రొట్టెలు చేసుకుంటాకి ముందుగా ఒక ప్లేట్ కానీ ఒక చపాతీ చేసే పీట కానీ తీసుకోవాలి. దానిపైన ఒక కాటన్ క్లాత్ తడి చేసి దాన్ని ఆ పీట మీద వేసుకోవాలి. కొంచెం నీళ్లు చిమ్ముకుని క్లాత్ అంతా వాటర్తో స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు తెలిసే ఉంటుంది, మీ అమ్మమ్మలు కానీ మీ అమ్మలు కానీ ఇలా క్లాత్తో తడి చేసుకుని గారెలు ఒత్తుకునేవారు. సేమ్ అదే ప్రొసీజర్ అండి. కొత్తగా సజ్జ రొట్టెలు చేసుకునే వాళ్ళు ఇలా చిన్న సైజు ఉండలే తీసుకుని క్లాత్ మీద వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ సర్క్యులర్ ఫార్మాట్లో తీసుకుని రావాలి. దానిపైన ఒక హాఫ్ టీ స్పూన్ నువ్వులను కూడా ఇలా నీళ్లతో అద్దుతూ ఉంటే పైన దాని లోపలికి అతుక్కుంటాయి. స్టవ్ మీద పెంచి పెట్టుకుని వేడెక్కగానే దానిపైన నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. రొట్టె అనేది అంటుకుంటుంది, అందుకని చిట్కా: ఒక ఫోర్క్కి ఉల్లిపాయ చుట్టుకుని దాంతో ఈవెన్గా మొత్తం పెంచంతా స్ప్రెడ్ చేసుకోవాలి. పెంచు వేడెక్కింది. ఇందాక మనం బట్ట మీద చేసుకున్న రొట్టెని బట్టతో సహా దాని మీద వేసుకోవాలి. తర్వాత బట్టని రిమూవ్ చేసి హోల్స్ చేసి ఆ హోల్స్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. మీకు 1 మినిట్ తర్వాత పైన పిండంతా డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది. అప్పుడు సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేయండి. నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని 1 నిమిషం పాటు కాల్చుకోవాలి. ఒకసారి చెక్ చేసుకున్నాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. హెల్దీ అండ్ టేస్టీ సజ్జ రొట్టెలు రెడీ అయిపోయింది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.